ఉరుకులు పరుగుల నగర జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటిలో అనేక రకాల ఒత్తిళ్లతో ప్రతిరోజు సతమతమవుతున్నారు. అలాంటి వారు వారాంతం వచ్చిందంటే మనసుకు సాంత్వన కోరుకుంటారు. కాస్త ఆహ్లాదకరమైన వాతావరణంలో చిల్ అవుదామనుకుంటారు. కానీ నగరంలో అలాంటి ప్రదేశాలు చాలా తక్కువనే చెప్పాలి. వారాంతాలు, సెలవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలనుకునే వారి కోసం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ రిసార్ట్ను అందుబాటులోకి తెచ్చింది. పల్లెల్లో ఉండే పచ్చదనానికి ఆధునిక హంగులు జోడిస్తూ కిద్వాయ్ కాటేజ్ అండ్ రిసార్ట్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు, ఈ వారాంతంలోనే అక్కడికి వెళ్లి చిల్లబండి మరి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రిసార్ట్ సంస్కృతి పెరిగిపోతోంది. ఉరుకులు పరుగుల జీవితాలతో సతమతమవుతున్న నగరజీవి ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రకృతి ఒడిలో సేద తీరడం కోసం రిసార్ట్స్ ను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కోసమే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పరిశోధనా ప్రాంగణంలో ఒక కొత్త రిసార్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే కిద్వాయ్ కాటేజ్ అండ్ రిసార్ట్. దేశ మొట్టమొదటి వ్యవసాయ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కొలువైన విడిది కేంద్రాన్ని రిసార్ట్ గా అభివృద్ధి చేశారు. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన ఈ రిసార్ట్ ను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి వచ్చి సేద తీరడం, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించవచ్చని మంత్రి వెల్లడించారు. చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా ఉంది. దీని మీద ఆదాయం వచ్చేదానికి కూడా ఏదైనా అవకాశాలు ఉంటే చూడమని చెప్పాము. అంటే మెయింటెనెన్స్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎక్కడి నుంచి కుటుంబాలు వచ్చినా కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది చారిత్రాత్మకమైనటువంటి గెస్ట్ హౌస్. చాలామంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సందర్శించినటువంటి ఎవరివాడి ఆయన వేసినటువంటి వృక్షం. ఇటువంటి స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఉపయోగంలోకి తీసుకొచ్చి ఎవర్ గ్రీన్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని. ప్రస్తుతం సందర్శకుల సౌకర్యార్థం కిద్వాయ్ రిసార్ట్లో భోజన సదుపాయం కూడా అందుబాటులో తెచ్చారు. ఈ రిసార్ట్లో ప్రవేశం కోసం కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ యూనివర్సిటీ తెలిపింది. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చేసేవారని వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రస్తుత ఆధునికీకరణతో ఈ రిసార్ట్ మరోసారి షూటింగ్ స్పాట్ గా మారుతుందని వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో హెచ్ఎండిఏ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని హెచ్ఎండిఏ సహకారంతో ఈ పచ్చదనాన్ని ఈ రిపేర్స్ చేసి మళ్ళీ పునర్వైభవంతో పాటు దీన్ని ఒక అగ్రి టూరిజం ప్రదేశంగా, అగ్రి టూరిజం స్పాట్గా దీన్ని తయారు చేశాం. దీని ద్వారా ఒక ఆదాయ మార్గం కూడా విశ్వవిద్యాలయానికి మేము క్రియేట్ చేస్తున్నాం. ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఒక 1000 నుంచి 1500 మంది చేసుకోవచ్చు. అదేవిధంగా సినిమా రంగం ఎక్కడెక్కడికో వెళ్తారు, ఊటీకి, మైసూరుకు. అన్ని రకాల ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అగ్రి టూరిజం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాటేజీని అభివృద్ధి చేసింది. ఇక నుంచి కిద్వాయ్ కాటేజ్ అండ్ రిసార్ట్ నగర ప్రజలకు కొత్త హాలిడే స్పాట్ గా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.